హలో గైస్, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి మనం బస్ స్టాండ్ నుంచి ఎలా వెళ్ళాలని అయితే చెప్తాను. ఫస్ట్ అయితే బస్ స్టాండ్కి వచ్చినాక బస్సు దిగి ఇటు రైట్ సైడ్ ఇక్కడ బస్సు తీసి రైట్ నుంచి ఇటు తిరగాలి. ఇక్కడ నుంచి వరంగల్ నుంచి కూడా రావచ్చు. ఇక్కడికి వరంగల్, సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, హైదరాబాద్ నుంచి కూడా వస్తారు. అలాగే ఇటు నుంచి ముంబై కూడా బస్సు ఉంది, లహరి బస్సు. ఇక్కడ దిగినాక వెంటనే మనం ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దిగాలి. లెఫ్ట్ సైడ్ దిగి ఇటు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇటు బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ రాజన్న గుడి పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే రైట్ సైడ్ చూసుకున్నారంటే అటు గ్రీన్ కలర్ వేసారు, అక్కడ కూడా కొత్త బ్రిడ్జ్ అనేది అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇట్లా ముంగడికైతే వెళ్తున్నాం. ఇక్కడ ఇటు రైట్ సైడ్ అది బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది ఒక వరదల వల్ల కూలిపోయిందన్న విషయం తెలిసిందే. దానివల్ల మళ్ళీ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే కట్టమైసమ్మ దేవత ఉంది. ఇటు నుంచి ఇది కొత్త బ్రిడ్జ్ అన్నమాట. ఇది బ్రిడ్జ్ కూడా బాగానే కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు దాని ప్లేస్లో థర్డ్ బ్రిడ్జ్ కూడా పడబోతుంది. దానికైతే సుమారు 2 కోట్లు విడుదలైనట్టు తెలుపుతున్నారు. మరి ఇటు చూసుకుంటే వేములవాడ వాగు, ఈ వాగు కూడా ఇక్కడ అదికు చూసినట్లయితే ఆ స్టాండ్లు వేసారు. అది 3 స్టెప్పులు కట్టారు. ఇంకో 4th స్టెప్ 5th స్టెప్ పడితే బ్రిడ్జ్ క్లోజ్ అవుతుంది. పక్కన షాపులు కావచ్చు, ఏవి కావచ్చు, అవి కూడా తీసేశారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం మురికి కాలువ, ఇది కూడా క్లీన్ ఇదంతా క్లీన్ చేస్తారని ఆది శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ బ్రిడ్జ్ కూడా బాగానే ఉంది చాలా. ఇంకా ముంగటికైతే అక్కడ మొత్తం తోలపొండ మొత్తం పక్కకు కూలగొట్టారు. ఇంకా ఓకే, ఆటోలు కూడా వెళ్తున్నాయి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మొత్తం అటు కన్స్ట్రక్షన్ అయితే రాజన్న గుడి టెంపుల్ అయితే అన్ని లోపల మొత్తం అంతా కూలగొట్టారు. ధర్మగుండం కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలాగే రాజన్న గుడిలో హిందువులు కూడా చాలా మంది ఆగోర ఇట్లా వాళ్ళందరూ వచ్చి కూడా చెప్పారు ఈ దర్గా తీసేయాలని. బండి సంజయ్ గారు కూడా దర్గా తీసేయాలని చేశారు. దర్గా అయితే ఫైనల్లీ రాజన్న గుడిలో అయితే దర్గా తీసేశారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇటు ఇవన్నీ బంగ్లాలు కానీ ఏవైనా కానీ షాప్స్ కానీ అన్నీ పగలగొట్టారు రోడ్డు వెడల్పు కోసం. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ముందు పోవాలంటే ఒక ఆటో పోతే ఇంకో ఆటో ఇటు రాకపోదు, అట్లుండేది. కానీ ఇప్పుడు మాత్రం బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు రోడ్డు. నాకు తెలిసి ఈ శివరాత్రి కాకుండా మళ్ళీ వచ్చే శివరాత్రి వరకు ఈ రోడ్ అయితే కంప్లీట్ అవ్వచ్చు. ఇదంతా వెడల్పు కొట్టిర్రు, చూడొచ్చు. ఇక్కడ మీకు డైరెక్ట్గా రాజన్న గుడి కనిపిస్తుంది. ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మరి 2-3 ఇయర్స్ పట్టవచ్చు. ఇక్కడ చూడొచ్చు, పక్కన ఇటు ఎంత బిల్డింగ్ చూడొచ్చు. ఇటు పక్కకు అన్నీ కూలగొట్టిర్రు. ఇక్కడ అంతా రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది మొత్తం. ఇక్కడ చూడవచ్చు రోడ్డు వర్క్. ఇటు రైట్ సైడ్ కూడా అన్నీ కూలగొట్టడం జరిగింది. మనం ఇంకా ముందుకెళ్తే అక్కడ అన్ని షాప్స్ అన్నీ క్లియర్ చేసారు. అటు వేణుగోపాల స్వామి గుడి కాడ కూడా కొద్దిగా ఇటు పక్కకు కూడా కొన్ని కూలగొట్టిర్రు ఇండ్లు. కానీ ఆ ఇండ్లు కూలగొట్టిన వాళ్ళకు పైసలు ఇచ్చినట్టు విశేషం. వాళ్ళకు కూడా ఇంటికి 1 కోటి రూపాయలు లేకపోతే 50 లక్షలు ఇచ్చినారు అని తెలుపుతున్నారు. చెక్కుల ద్వారా వాళ్ళకైతే ఇచ్చారు. మరి ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి చూడొచ్చు. వెనుక ఇక్కడ టిప్పరు అని అన్ని రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి చూడవచ్చు. ఇది రాజన్న గుడి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. అలాగే గుడి చూసుకుంటే శ్రీ రాజరాజేశ్వరుడు శ్రీ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర సన్నిధిని భీమేశ్వర ఆలయంలోకి మార్చడం జరిగింది. కోడెం ముక్కులు కానీ జుట్టు సమర్పణ కానీ అన్ని భీమేశ్వర ఆలయంలోకి మార్చడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు క్రేన్ వర్క్స్ కూడా జరుగుతుంది. ఇక్కడ క్రేన్ చేస్తుర్రు, అన్నీ కూలగొడుతుర్రు రోడ్డు వెడల్పు. అక్కడ చూసుకున్నట్లయితే లోపలికి ఎంట్రీ లేదు రాజన్న గుడికి. అక్కడ మొత్తం అడ్డం పెట్టేసినారు. ఇక్కడ మొత్తం చూడొచ్చు ఏ విధంగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనేది. ఇటు
మొత్తం అది లోపలికి రాకుండా చేసారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి వాళ్ళ లోపల మొత్తం అవన్నీ ఏవైనా కానీ గేట్లు కానీ అవన్నీ భీమేశ్వర ఆలయంలోకి మార్చారు. మరి ఇది కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరుగుద్దో తెలియదు, కానీ ఇక బాగానే పట్టవచ్చు. 2 సంవత్సరాలు పట్టవచ్చు. ఈ శివరాత్రి కాక మళ్ళీ వచ్చే శివరాత్రికి అవుతుందని అంచనా. మరి ఈ శివరాత్రి జాతరకి ఎలానో తెలియదు. కావాలంటే ఎవరైనా వస్తే రాజన్న గుడికి మాత్రం భీమేశ్వర ఆలయంలో రాజన్నని పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళారు. మరి అక్కడికి భీమేశ్వర ఆలయంలోకి వెళ్ళి మీ దర్శనం కూడా మొక్కులు చెల్లించుకోగలరు. ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఇటు కట్టకు దారి ఉంది. ఇప్పుడు మీకు దాని వ్యూ చూపిస్తాను. ఇటు ఈ వైపు చూడండి. ఇటు కూడా ఇటు ఏం కూరగొట్టలేరు అని అంతా ఉన్నాయి, కానీ షాపులు కానీ అవి ఇవి. ఇక్కడ మీరు ఏవైనా ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు. ఇక్కడ గుడి చూసినట్లయితే మీద మనకు కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ గోడనైతే మీది పై భాగం అయితే కూలగొట్టడం జరిగింది. మరి ఇంకా ఈ పూర్తిగా అయితే కూలగొట్టలేదు, ఎందుకంటే మిడిల్లోనే కూలగొట్టిర్రు మంచిగా డిజైనింగ్ కోసం. మరి చూడాలి, పైన వ్యూ అయితే చూడండి ఇప్పుడు ఎలా ఉందో రాజన్న గుడి పై వ్యూ. నేనైతే ఇప్పుడే బంగ్లా ఇక్కడ డ్రోన్తో తీయడం అయితే జరుగుతుంది. చూడుర్రి, దర్గా కూలగొట్టిర్రు, అలా దర్గా లేడు. రాజన్న గుడి చూడుర్రి మొత్తం ఎలా ఉందో. పైన కప్ప అంతా తీసేసారు. మరి పై భాగం అయితే చూడొచ్చు, మనకు క్లియర్గా చెరువు అనేది అయితే కనిపిస్తుంది. అక్కడ చెరువు మొత్తం బాగుండే, ఆ చెరువు కూడా కూలిపేసారు 5 years బ్యాక్. మరి రాజన్న గుడి టెంపుల్ నిర్మాణానికి 2 కోట్లు ఇవ్వడం అయితే జరిగింది ప్రభుత్వం నుంచి వెళ్ళి. అలాగే ఇది ఎప్పుడు కంప్లీట్ అయ్యిద్దో కూడా తెలియదు. 2 years పట్టవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ బద్దిపోచమ్మ టెంపుల్ కూడా ఉంది. ఆ బద్దిపోచమ్మ టెంపుల్ కూడా వెళ్దాం. ఆ లోపు ఇక్కడ గోపురం చూసుకోవచ్చు. ఇక్కడ పైకప్పు మొత్తం అయితే తీసేశారు. ఇప్పుడైతే అలాగే లోపలికి ఎవరికి ఎంట్రీ లేదు. అక్కడ దర్గా ఉంది, కానీ దర్గా తీసేసారు అంటారు. మరి పూర్తి సమాచారం లేదు ఇంకా. మరి ఈ రాజన్న గుడి కన్స్ట్రక్షన్ అయినాక తెలుస్తుంది. లోపల మాత్రం నిర్మాణం బాగా పెద్దగా చేస్తారంట. ఇది
ఇక్కడ వెనక భాగం కూడా చూసుకోవచ్చు, వెనకెళ్ళి కూడా ఎంట్రీ లేదు. అలాగే ఇటు మన బ్యాక్ సైడ్ చూసుకుంటే బద్దిపోచమ్మ టెంపుల్ కూడా ఉంది. ఆ బద్దిపోచమ్మ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. బద్దిపోచమ్మ టెంపుల్, నాగేశ్వర టెంపుల్, వేములవాడకు వచ్చిన వాళ్ళు అందరిలో పక్కా నాగేశ్వరుణ్ణి దర్శించుకోవాలి. అలాగే ఇక్కడ చూడొచ్చు శివుడు వెనుక పై భాగం గేట్ అయితే మూయడం జరిగింది. ఇప్పుడు అయితే అలా ఓన్లీ ఎంట్రీ లేదు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో గుడిని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు. మరి ఇక్కడ నుంచి వెళ్ళి ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇటు పార్వతీపురం, ధర్మశాల, శివపురం మొత్తం చూడు. రీడ్ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అటు బద్దిపోచమ్మ శ్రీ సాక్షాత్తు బద్దిపోచమ్మ స్వామి, బద్దిపోచమ్మ దేవత పిలిచిన వేములవాడ టెంపుల్. ఇదైతే భక్తుల రద్దు అయితే బాగా ఉంది. ఎందుకో చెప్పాలంటే రాజనగుడి మూతపడడంతో ఎక్కువ మంది బద్దిపోచమ్మ టెంపుల్కు దర్శనానికి వస్తున్నారు. మరి చూడాలి, ఇక్కడ కూడా చాలా మంది వచ్చారు. మరి ఇటు పక్క కూడా ఇక్కడ రూమ్లు అయితే కట్టడం జరుగుతుంది. ఇక్కడ రేకుల షెడ్లు కడుతుర్రు. మరి దుకాణాలు కిరాయికి ఇచ్చి వేములవాడకు అభివృద్ధికి రాజన్న గుడికి పైసల ద్వారా దీనైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇదైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా తీస్తూ ఉంటాను. రాజన్న గుడి కన్స్ట్రక్ట్ అయినాక కూడా తీస్తాను. మీరైతే నా సపోర్ట్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను టైం ల్యాబ్స్ పెడతా సాంగ్తోని, బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ. మీరైతే చూసి తప్పకుండా లైక్ చేయండి. It's a shame I can't change. Maybe one day you come crawling back to me instead. We keep spinning in this game, no one's winning. If we just take a little more time, I could breathe and relieve the anxiety, just knowing you'll always be mine. Maybe I believe in the language of love. It's written in the heavens and the stars up above. It takes a little patience, but if you give enough, it'll work out right. It just takes a little time. Some might say there's a way to be open and honest with the voice in your head. It's okay, I can't blame you for hoping it all works out the right way instead. But it's no secret, I know that we can keep it beside this picture of you and I. But I could breathe and relieve the anxiety, just knowing you'll always be mine. Maybe I believe in the language of love. It's written in the heavens and the stars up above. It takes a little patience, but if you give enough, it'll work out right. Maybe there is something you and I can do. Just try to close your eyes, make believe that it's true. I know that it's waiting there for just me and you in the air tonight. There's a magic we cannot see. It's there whispering to you and to me. All I know is that we have to believe in us. Maybe I believe in the language of love. It's written in the heavens and the stars up above. It takes a little patience, but if you give enough, it'll work out right. Maybe there is something you and I can do. Just try to close
ఇక్కడైతే లోపల చూసుకోవచ్చు మన రాజన్న గుడి. ఇటు వెనుక భాగం ఇక్కడ చూడుర్రి శివుడు కూడా ఉన్నాడు. ఇక్కడ భీమేశ్వర ఆలయం టెంపుల్ అయితే రైట్ సైడ్ ఉంది, మీరైతే చూడవచ్చు ఇక్కడ ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుందో. ఇటువైపు ముఖ్య బుకింగ్ అంటే ఇక్కడ అన్నదాన సత్రం. ఇటు భీమేశ్వర ఆలయం కాడైతే భక్తుల రద్దు అయితే చాలా మట్టుకు పెరిగిపోయింది. ఇప్పుడు మరి చూడాలి మరి కన్స్ట్రక్షన్ ఎంత ఫాస్ట్ చేస్తారు అని. మరి ఈ అచ్చ శివరాత్రి కాకుండా మళ్ళీ శివరాత్రి కన్నా ఈ ప్రభుత్వం చేస్తుందా మరి చెప్పలేకనే చేస్తారా. ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. ఇటు భీమేశ్వర ఆలయం ఇక్కడ చూసుకోవచ్చు రద్దీ బాగుంది. వీడియో చేయడం కూడా కష్టమవుతుంది. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నా. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ ఎవరైతే వేరే ప్రదేశాల నుంచి వస్తారో వాళ్ళకైతే ఈ వీడియో పక్కా షేర్ చేయండి. వేములవాడకు వచ్చేవాళ్ళు లేదా వేములవాడ గురించి తెలుసుకునే వాళ్ళు ఈ వీడియో పక్కా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆ శివుడి ఆశీస్సులు మీకు ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆ శివుడి ఆశీస్సులు తీసుకుంటే అని కోరుకుంటున్నాను. అవును చెప్పడం మర్చిపోయాను, ఈరోజు క్రిస్మస్ కాబట్టి గొర్రె బిడ్డలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. Say there's a way to be open and honest with the voice in your head. But I could breathe. It's okay, I can't blame you for hoping it all works out the right way instead. But it's no secret, I know that we can keep it beside this picture of you and I. But I could breathe and relieve the anxiety just knowing you'll always be mine. ఇక్కడ బద్దిపోచమ్మ ఆలయం కూడా చూసుకోవచ్చు. బద్దిపోచమ్మ ఆలయం చూడండి. ఇక్కడ బద్దిపోచమ్మ ఆలయం భక్తుల రద్దీ కూడా ఉన్నది. ఇక్కడ మేకలు కూడా సమర్పించవచ్చు. గొర్రెను కోస్తారు, గొర్రెను కానీ మేకలు కానీ టెంపుల్ కూడా ఉంది. ఇటు పక్కకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే నాగేశ్వర టెంపుల్. ఇక్కడ రావి చెట్టు కూడా ఉంది. అంతా పెద్ద వేములవాడ చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. మరి మునుపు కేసీఆర్ గారు చేసిన 10 ఏళ్ళ రాజకీయానికి పైసలకు రాజన్న కూడా తీసుకున్నారు. మరి ₹1 లేదు. ఇక్కడైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా ఇక్కడైతే కన్స్ట్రక్ట్ అవుతుంది. Maybe I believe in the language of love. It's written in the heavens and the stars up above. It takes a little patience, but if you give enough, it'll work out right. Maybe there is something you and I could do. Just try to close your eyes, make believe that it's true. I know that it's waiting there for just me and you in the air tonight. It just takes a little time. చూసుకోవచ్చు బద్దిపోచమ్మ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో. బద్దిపోచమ్మ ఆలయం కాడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ రూమ్లకు కావచ్చు, మరి రూమ్లకు కావచ్చు, లేకపోతే బద్దిపోచమ్మ ఆలయాన్ని అలా పెట్టవచ్చు, లేదు రూమ్లకి అని అనుకుంటున్నాను. సో ఇది ఇవాళ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.